నేను అందరినీ ఒకటే చేతులెత్తి ఒక్కటే కోరుకుంటున్నా, ఏంటంటే ఇట్లాంటిది ఎవరికి జరగొద్దు, పగోళ్ళకు కూడా రావద్దని అంటున్నా. కానీ వాళ్ళ మమ్మీకి మాత్రం అంటే మనీ పరకంగా ఏం సోర్స్ లేదండి. ఆమె అంటే అందరికి తెలిసిందే ఆమె ఇళ్ళల్లో పని చేస్తుంది అనేసి. ఒక్కసారి అందరినీ వేడుకొని అడుక్కుంటున్నా, తగిన సాయం మనం హెల్ప్ చేద్దాము. నేను కొంచెం చేస్తా, మీరు కూడా ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ మమ్మీని కలవండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళు చాలా అంటే నాకేమనిపించింది అంటే ఒక తల్లి ఒక కొడుకుని చదివిపోయానికే ఇళ్ళల్లో వెళ్ళి పని చేస్తుంది. అట్లా ఆమెకి ఏం సోర్స్ లేదు, కొడుకు చదువుకుంటాడు, కొడుకు చూసుకుంటాడు అన్న ఇది చాలా ఉండే ఆమెకి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంత హెల్ప్ చేద్దాం, మనతో అయినంత సాయం చేద్దాము. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే నేను ఈరోజు అఖిల్ 5th డే చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రెస్ మీట్లో అయితే మనకైతే 10 మందిని ఖచ్చితంగా అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. సో నిజంగా ఈ విషయాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క మాట్లాడిన విధానంలో అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయమా అంటే డబ్బులున్న వాళ్ళని ఒక రకంగా చూడడం, డబ్బులు లేని వాళ్ళని ఒక రకంగా చూడడం. నిజంగా అఖిల్ వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటే అంటే అబ్బాయి ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు. ఇంకొక ఇయర్ అయిపోతే అబ్బాయికి జాబ్ వస్తే సో వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆ సంపాదనతోనే ఆ అబ్బాయిని ఇంతవరకు ఒక స్టేజ్కి తీసుకొచ్చింది. ఇప్పుడు కడుపు కోత మిగిల్చారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏం ఆనందం వచ్చింది నిజంగా ఈ విషయంలోనైతే ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వాళ్ళు కూడా అంటే మాజీ కార్పొరేటర్ హేమ గారు ఒక్కరే వచ్చి మాట్లాడారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఈ సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారైనా కావచ్చు, సో దీని పరంగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి అయిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు.